Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. యాక్చువల్లీ మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడంతా బయట కరోనా వైరస్ అవునా. యాక్చువల్లీ కరోనా వైరస్తో చాలామంది ఏంటంటే బయటకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుదాం అనుకున్నా సరే ఇన్స్టిట్యూట్స్ అన్ని హాలిడేస్ అనమాట. అవునా, అలా బయట ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాయి. అలా ఎందువల్ల ఏంటంటే చాలామంది కోచింగ్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా, జాబ్ కొడదామని ఇంట్రెస్ట్ ఉన్నా బయట కోచింగ్స్ అనేవి జరగట్లేదు అనమాట. ఎందుకంటే మీకు అందరూ తెలిసిన విషయమే ఇన్స్టిట్యూట్స్ అన్ని హాలిడేస్ అనమాట ఇప్పుడు. అవునా కాదా? కానీ నిజం చెప్పాలంటే కోచింగ్ తీసుకోవాలంటే నిజంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అసలు లేనే లేదని నా ఫీలింగ్. ఎందుకంటే హ్యాపీగా మీ మొబైల్ ఫోన్ ఉంటే మీ ఇంట్లోనే ఆల్రెడీ క్లాసెస్ మొత్తం ఏవైతే ఇన్స్టిట్యూట్లో జరుగుతుంటాయో దానికన్నా ఇంకా మంచి క్లాసులు మీ మొబైల్ ఫోన్లో వస్తున్నాయి. మరి మీ మొబైల్ ఫోన్లో వస్తున్నప్పుడు మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారంటే దాంట్లో మళ్ళీ చాలా పెద్ద తతంగా ఉంటుంది. అవునా, ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారంటే మీ ఊరి కాని ఊరు వెళ్ళాలి. అవునా, మీరు ఎక్కడో ఊర్లో ఉంటారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వేరే ఊర్లో ఉంటాయి. ఊరి కాని ఊరు వెళ్ళి రెంట్ అంటే హాస్టల్ ఫీజ్ పే చేస్తూ మీ ఖర్చులను పే చేస్తూ అంటే ఎక్స్ట్రాగా ఒక బడ్డని తీసుకొస్తున్నారు అని అర్థం. అవునా, అంటే సింపుల్గా మాట్లాడంటే మీరు ఊరు కాని ఊరు వచ్చి కోచింగ్ తీసుకున్నారంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో మినిమం 5 నెలల నుంచి 6 నెలలు కోచింగ్ ఇస్తారు. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే మినిమం 1 ఇయర్ ఉంటారు, ఒక సంవత్సరం పాటు ఉండే వాళ్ళకి ఉంటారు. అవునా, మినిమం మీరు 1 ఇయర్ ఉంటే లెటెస్ట్ ఎగ్జాంపుల్ నెలకి 5,000 రూపాయలు అనుకుందాం. నెలకి 5,000 రూపాయలు చొప్పున సంవత్సరం పాటు మీరు కనుక ఒకవేళ ఊరు కాని ఊర్లో ఉన్నారంటే 60,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని. ఈ 60,000 రూపాయలు కేవలం మీరు ఉండడానికి మాత్రమే, 60,000 రూపాయలు కేవలం ఉండడానికి మాత్రమే. ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఇంకో 15,000 రూపాయలు తీసుకుంటారు. అంటే మొత్తం మీద మీ ఖర్చు ఎంత అంటే 75,000 రూపాయలు. ఏంటి, కోచింగ్ తీసుకోవడం కోసం 75,000 రూపాయలు ఖర్చా? నిజం మాట్లాడంటే 75,000 రూపాయలతో ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా బతికేస్తుంటాయి. మరి అలాంటిది మీరు 75,000 రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? ఎప్పుడైనా మీరు అసలు క్వశ్చన్ చేసుకున్నారా? కానీ నిజం చెప్పాలంటే అంత అవసరం లేదనమాట. ఎందుకంటే చాలా తక్కువ మనకి, చాలా నార్మల్ మనీకి, చాలా తక్కువ మనకి, చాలా రీజనబుల్ ప్రైస్కి మీ మొబైల్ ఫోన్లోనే మీ క్లాసులు మొత్తం అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. అవునా, అంతెందుకు మన క్లాస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్లో, చాలా బెస్ట్ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో, బెస్ట్ ప్రైస్లో, బెస్ట్ కంటెంట్. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఏ ఇన్స్టిట్యూట్లో చూసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నా సరే మీకు ఎంత మంచి కంటెంట్ ఏదైతే మనం డెలివర్ చేస్తున్నామో ఆ కంటెంట్ మీకు ఎవరు కూడా. ఇప్పుడు నేను మంచి కంటెంట్ మాది అని చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే మాకు మేమే గొప్పలు చెప్పుకుంటున్నామేమో అని మీరు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మాకు మేమే గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా నమ్మకం లేకపోతే కనుక వెళ్ళండి, మా కోర్సులో చూడండి, నిజంగా జరుగుతుందో లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అయ్యి చెప్పాలి. నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే కొంతమంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, ఇంకొంతమంది నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు వీళ్ళు ఇలానే వాళ్ళు సొంతగా చెప్పుకుంటా ఉంటారులే అంటారు. సొంతగా చెప్పుకోవడానికి ఇదేమైనా ఒకసారి చూసి మోసం చేసేదా? లేదు కదా. ఇప్పుడు నేను ఏదైతే మాట చెప్పానో ఆ మాట ఒకవేళ ఇక్కడ కనపడపోతే నెక్స్ట్ రోజు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావు కదా, నువ్వు చెప్పిందేమో బీభత్సంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పావు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు అని క్వశ్చన్ చేస్తారు కదా. అంటే మీరు క్వశ్చన్ చేస్తారని మాకు తెలిసినప్పుడు మేము ఇంత నమ్మకంగా చెప్తున్నామంటే లోపల మేము అంత మంచి కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అనమాట. సో అలా మీరు ఆలోచించుకోండి ఒకసారి. బయటికి ఎక్కడికో ఊరు కాని ఊరు వెళ్ళి 60,000 రూపాయలు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉండాల్సినంత అవసరం ఉందా? లేదా జస్ట్ సింపుల్గా మీ ఇంట్లోనే కూర్చుంటూ హ్యాపీగా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఉంటూ జస్ట్ సింపుల్గా ఒక 4,000 రూపీస్లో కోచింగ్ తీసుకోవడం ఇంట్లో ఉంటే అది బెటరా? 4,000 రూపీస్కి మీ ఇంట్లోనే ఉంటూ ఎలాంటి ఖర్చులు లేకుండా సింపుల్గా కోచింగ్ అయిపోతున్నప్పుడు మీరు అసలు బయటికి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఎందుకు అంతసేపు చేయాల్సిన అవసరం ఉంది? ఇంకా నిజం అంటే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారనుకుందాం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏం జరుగుతుంటుందంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఒక్కొక్క క్లాస్లో 400 మెంబర్స్ ఉంటారు, 200 మెంబర్స్ ఉంటారు, 300 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ కొన్ని ఇన్స్టిట్యూట్లో 100 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక 200 మెంబర్స్ ఉన్న క్లాస్లో మీరు వెళ్ళి ఎక్కడో ఒక మూలలో కూర్చుంటారు. ఆ మూలలో కొన్నిసార్లు బోర్డులు కనపడవు. అవునా, ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ మీకు డౌట్ వచ్చింది, మీ డౌట్ వస్తే అడుగుదాం అనుకుంటే అందరి ముందు అడగాలంటే మొహమాటం, సిగ్గు, భయం ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు మనం మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా వెళ్ళి అన్ని డబ్బులు తగలేసుకుని అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి ఇప్పుడు మనకి 75,000 రూపాయలు పంపించాలంటే ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడితే ఆ 75,000 రూపాయలు ఇస్తాయి. మరి ఎంత ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి మనం కోచింగ్ తీసుకుని చివరికి ఏమీ నేర్చుకోకుండా మళ్ళీ 2 సార్లు 3 సార్లు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? నిజం చెప్పాలంటే అలాంటి అవసరం లేదు. హ్యాపీగా మీ ఇంట్లో కూర్చుని చాలా తక్కువ ఖర్చుతో మామూలుగా రీజనబుల్ ప్రైస్తో చాలా తక్కువ ప్రైస్తో ఇంట్లో కూర్చుని నేర్చుకునే
అవకాశం ఉంది. ఇంట్లో కూర్చొని నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు హ్యాపీగా మొబైల్ ఫోన్లో చూసుకుని ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే మీకు ఎలాంటి ఖర్చులు ఉండవు. అండ్ సింపుల్ చెప్పాలంటే మీకు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకుందాం, డౌట్ వస్తే మళ్ళీ మీరు ఆ వీడియోని రీప్లే చేసుకోవచ్చు. రీప్లే చేసుకుని ఏం జరిగింది ఏంటి అని మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి కొన్ని రోజుల తర్వాత మీకు మళ్ళీ డౌట్ వచ్చి మర్చిపోయారు అనుకుందాం, మర్చిపోతే మళ్ళీ ఇలా వీడియో చూసుకోవచ్చు ఏం చెప్పారు ఎలా చెప్పారని. ఇప్పుడు అదే ఒకవేళ మీరు బయట ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఒకసారి చెప్పేస్తే మీకు డౌట్ వస్తే వాళ్ళు మళ్ళీ చెప్తారా, చెప్పరు. అలా అని చెప్పి మీరు ఒకసారి ఒక క్లాస్ మిస్ అయిపోతే మళ్ళీ మీ ఒక్కరి కోసం చెప్పండి క్లాస్ చెప్తారా, చెప్పరు. కానీ మన వీడియోస్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మన వీడియోస్లో మీరు ఎప్పుడు కావాల్సి అప్పుడు క్లాస్ చూసుకోవచ్చు, ఏ టైంలో కావాల్సి ఆ టైంలో క్లాస్ చూసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాల్సి అన్నిసార్లు క్లాస్ చూసుకోవచ్చు. డౌట్ వస్తే మళ్ళీ వెనక్కి తిప్పుకోవచ్చు, కొన్ని రోజుల తర్వాత మర్చిపోతే మళ్ళీ వీడియోస్ చూసుకోవచ్చు. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న వీడియోస్ని వదిలేసేసి బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అంతా తిరుగుతూ అనవసరంగా మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకూడదు. అలా ఏ తెలివైన స్టూడెంట్ కూడా సింపుల్గా మంచి కాన్సెప్ట్తో మంచిగా తక్కువ ప్రైస్లో వీడియోస్ దొరుకుతున్నప్పుడు ఎవరైనా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్నది నేర్చుకోవాలనుకుంటారు, కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అలా ఏ తెలివైన స్టూడెంట్ చేయడాన్ని అనుకుంటున్నాను. సో మీరు నిజంగా తెలివైన స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఒకసారి మన కోర్స్ని విజిట్ చేయండి. మన కోర్సులో మనం ప్రతి టాపిక్ని డీటెయిల్గా చెప్పుకుని వెళ్ళాం అనమాట. ఈ చెప్పిన మాట అనేది ఒక ప్రామిస్ అండి, ఒక ప్రామిస్లా చెప్తున్నాం మేము. మీరు కావాల్సి చూడండి, వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలా చెప్తున్నారని. ఎందుకంటే జస్ట్ మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడం మా మోటో కాదు, మనీ తీసుకోవడమే మా మోటో అయితే కనుక మేము ఆ వీడియోస్ని అంత కష్టపడి చేయమన్నమాట. మీరు చూడొచ్చు కూడా మన వీడియోస్ అనేవి చాలా డీటెయిల్డ్గా ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తూ ప్రతి కాన్సెప్ట్లో ప్రతి ఇంచ్ బై ఇంచ్ బై ఇంచ్ డాట్ బై డాట్ ప్రతిదీ కవర్ చేస్తూ వెళ్ళాం. అలా కవర్ చేస్తూ వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మీ మార్కే మా మార్క్ అని ఫీల్ అయ్యాము. ఒకవేళ మీకు మార్క్ పోతే మా మార్క్ కూడా పోతుంది అన్న ఫీల్ అయ్యే మేము అలా నీట్గా చేయాల్సిన అవసరం అనమాట. సో అలా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద మన నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో మన లింక్ ప్రొవైడ్ చేశాము, దాన్ని కూడా మీరు చూడొచ్చు. అలా ఏంటంటే మళ్ళీ బయట ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఈ కరోనా ఎఫెక్ట్కి ఏమీ గురి కాకోకుండా సింపుల్గా ఏంటంటే హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళతో పాటు కలిసి మీరేం చేస్తారంటే మీ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో హ్యాపీగా మీరు మీ ఇంట్లోనే చూసుకునేలాగా చూసుకోండి. సో స్టే సేఫ్ అండ్ స్టే సెక్యూర్ ఫ్రమ్ కరోనా వైరస్. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు కనుక మన సెషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో మన వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.